యాదగిరిగుట్ట అంటారా బాబు. గుట్టలో పట్టుకోకుండా వాష్రూమ్ లో పట్టుకోతున్నాం ఫస్ట్. కడుపులో మస్తు ఎట్లా అయిందిరా బాయ్. ఆడ ఏమి ఇచ్చిండేమో టిఫిన్. తినొద్దు వీడు అట్లాడి తినొద్దుకి దూరం వెళ్ళి. ఎవడో పైసలు ఇచ్చింది మా టిక్కిలా. కొద్దిసేపు అయితే కొండలే నాటు కొట్లాడుతారు గంట కొట్టని మెట్లు ఎక్కలేడు. సపోజ్ ఇగో గాడికోతే సక్సెస్ అవుతావు రా బాయ్ అని చెప్పినా కూడా గోవిందా గోవిందా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఎడుకోతున్నాం అంటే యాదగిరిగుట్ట అంటారా బాబు. యాదగిరిగుట్ట కోతున్నాం. నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట కోతున్నాం. వచ్చేసింది అనుకోరాదు మా ఫ్రెండ్ గాడు ఒకడు. చేయాలిగా బాయ్. ఈ బండి మీద పోతున్నాం ముగ్గురం. ఏమైనా నీ బట్టలు ఏమై? నేను కూడా ఫస్ట్ ఏమంటారు అదే వేసుకున్నాం షర్టు. ఇట్లకెళ్ళి పోవాలి కదా సీదా. ఇట్లానే జల్పల్లికి పోవాలి కదా. అట్లా ఎన్ని కిలోమీటర్లు చూపించింది అప్పుడు నాకు మారుతాను. భువనగిరికి ఇట్లకెళ్ళినా భువనగిరికినే పోతాం కానీ ఇట్లకెళ్ళి కూడా ఇంకా ఉంది. ఇగో భరత్ బాయ్ దగ్గరకు వచ్చినాం. తీసుకొని పోతా అంటే 500. ఇప్పుడు బండి తీసుకొని ఎక్కడికి రాదంటావు. ఫ్రీ బస్సులు ఉంటాయి అలా తిరగొచ్చు కదా. అది యాదగిరిగుట్ట. ఇంకొకటి పాత నరసింహస్వామి అని ఉంటుంది చూడు గుడి. అది ఎక్కడ సైడ్? ఇగో ఇంట్లోకి వెళ్ళి ఇంకా బయటికి వెళ్తలేడు. వచ్చి ఒక ఎంతసేపు అవుతుంది? 5 నిమిషాలు అవుతుంది. వెళ్తున్నారా అన్నాడు ఫోన్ చేయగానే. ఇంకెళ్తలేడు చూడు బాయ్. అరే ఎల్లురా బాయ్, ఏం చేస్తున్నావు ఇంట్లో అంతసేపు? ఇట్లయితే కాదని చెప్పి ఆయన ఇంటికి కడుక్కొని పిలుస్తున్నా. ఇంకో వస్తలేడు ఆడు. భరత్ ఫస్ట్ కడుక్కొచ్చి చెప్పులు కడుక్కోనికే పోయింది. మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడు పోయినా అంటే చిన్నప్పుడు ఫ్యామిలీ ఎంబడి పోయినా. మా డాడీ అందరం కలిసి బైక్ మీద పోయినాం చిన్నప్పుడు. కొంచెం మంచిగా డెవలప్ అయిన తర్వాత యాదగిరిగుట్ట డెవలప్ అయిన తర్వాత పోలేను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంబడి పోతున్నాం. ఇగో ఇప్పుడు వస్తుండ్రు. ఏమన్నా అరాబాయి అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినావు? ఎప్పుడు వస్తున్నాను? ఇంతసేపు అరాబాయి మళ్ళీ ఇలా చూస్తున్నాను ఎట్లుంటుందో. బండి మీద పోయేటప్పుడు ఏం చేయను బ్లాగ్. యాదగిరిగుట్టకు పోయినాక చూపిస్తా. ఇక స్టేట్ యూన్. ఈడున్నాయి బోండాలు. ఈయన పేరు బోండా. గైస్ ఇగో టిఫిన్ తిండికైతే వచ్చేసినాం అనుకోరాదు. జర కడుపులా గులగుల అవుతుందని చెప్పి తిండికి వచ్చినాం. ఎలుకలు దొరుకుతున్నాయి కడుపులా అట్లా అని చెప్పి టిఫిన్ తిండికి వచ్చినాం. చలో ఇక షురు చేద్దాం. మేము ఇద్దరం తింటున్నాం. ఆడు ఇంకా తింటలేడు. అని దోశ అంట. దోశ నారా నీకు? దోశ తినొద్దురా ఏమని చెప్పిండు మీ అన్న. ఇంత పిండిలా తిప్పుతారని చెప్పిండు. అట్లా అని చెప్పి దోశ తినొద్దు. బోండా అయినా ఇట్లాంటివి తినాలి. ప్రోటీన్ వస్తుంది. ఇంక ప్రోటీన్ వస్తుంది చూడు. ఆ పెరుగు దుడుచుకోరా రే. సో గాయస్ ఫైనల్ అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. మేము గుట్టలో పట్టుకోకుండా వాష్రూమ్ లో పట్టుకోతున్నాం ఫస్ట్. ఇంకొత్త వస్తుందంట బాత్రూమ్. స్టమక్ మొత్తం అప్సెట్ అవుతుంది. ఆడేమో గంట అంటుండు. ఏమవుతుందేమో ఇంకా ఆగుతానే లేదు. కడుపు మాత్రం గట్టిగానే వస్తుంది. చూడు తనలాడుతున్నాడు. అక్కడిక్కడ తిరుగుతుండు. జర అక్కడిక్కడ తిరిగితే కరిగిపోతానట కదా లోపట్నే. అంకులోడు పరిశాన్ అవుతుండు. గొప్ప మంది అని చెప్పి బస్ స్టాండ్ కాడ ఉందంట బాత్రూమ్. ఆడికి పోతున్నాం బాయ్. ఎట్లా వచ్చేసినాడు బాయ్? ఏంది బాయ్ మొత్తం మనకైతుంది ఈరోజు. బాయ్ ఎవడన్నా పట్టుకున్నా ఆయన్ని లోపల. ఇంకా రిలీఫ్ అయినట్టు కొడతలేదు. అయితే రిలీఫ్ ఏంటి ఎవడన్నా పట్టుకున్నా లోపల. ఎట్లా రాబోయి ఇంకొకసారి గంట అవుతుంది వీడిపోయి. ఆడెప్పుడో వచ్చిండే. నువ్వే ఎవడో పట్టుకున్నట్టు. కడుపులో మస్తు ఎట్లా అయిందిరా బాయ్. ఆడ ఏమి ఇచ్చిండేమో టిఫిన్. తినొద్దు వీడు అట్లాడి తినొద్దుకి దూరం వెళ్ళిర్రు కదా, బాధపడతారు తెలుసా. మొత్తం నూనె మసారే ఉంది. అదే ఇట్లా చేస్తుంది మనిషికి. పాపం గంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు. ఎట్లా మళ్ళీ తావు చేరాలి కదా మీరు. దర్శనం చేసుకొని పోతూనే ఉంటారు కదా. తీను పోయింది అక్కడికి. నా కోసం 100 రూపాయలు ఇడికి పోయిండు. ఆయన 20 ఇచ్చిండు. 80 రూపాయలు అయితే పోతా బిడ్డ. ఏమంటావు? అడ్డగుట్ట పోవాలి సుతరంగి సికింద్రాబాద్. ఒక్కదాన్నే వచ్చింది. జ్వరం వచ్చింది బిడ్డ హాస్పిటల్కి. జ్వరం వచ్చిందని వచ్చినా. నేను ఇడికెళ్ళనే పోతున్నా నా బిడ్డ దానికి. మాది అక్కడ ఊరు. అయ్యా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గాయస్. చెప్పు గాయస్ మీరు ఎప్పుడన్నా వస్తే నన్ను పెట్టుకోరు. ఎట్లా తిప్పేటోళ్ళు లెక్క మంచిగా ఇంకా మీకు అన్నీ చూపిస్తాను. మంచిగా అన్నీ తిప్పిస్తాను. చాలా ఎక్కువ ఏం పైసలు వద్దు మాకు. ఒక ట్రిప్కి 10,000. సరే ఇగో ఇప్పుడైతే స్నానం చేయనికే గుండం దగ్గరికి వచ్చినాం. ఆల్రెడీ స్నానం చేసి వచ్చినాం. మా దోస్తుగాడు ఏమన్నాడు అంటే, అరే స్నానం చేయకుండా పోదాంరా అన్నాడు. మన ఇంట్లో ఏమంటారు? స్నానం చేయకుండా పోతారు. అరా గుడిలోకి ఎక్కడైనా పక్క బట్టలకి వెళ్ళి అట్లనే పోతారా అని అంటారు.
ఇక వాళ్ళ మాటలు కాదనలేక స్నానం చేసి నార్మల్ బట్టలు వేసుకొచ్చినాం. ఇక ఇప్పుడు ఒక్కొక్కడు కద్దర్ సెట్లు వేసుకొస్తారు. ఏమి మేము వేసుకోం కానీ ఈడు వేసుకుంటాడు. నువ్వు? నేనేమి ఇగో మేమైతే గుండంలోకి దిగిపోతున్నాం. గుండం చూడరు ఎట్లుందో. గుండంలోకి దిగి జర 3 మునుగులు మునిగి ఇక దర్శనం చేసుకొని పోతాం. గుండంలోకి వెళ్ళినాం, స్నానం చేసినాం. గుండం నీళ్ళు ఎట్లున్నాయిరా? అంత అన్నం రాయా అలా నీళ్ళు కాదు, స్విమ్మింగ్ పూల్ అన్నా బెటర్ అనిపిస్తుంది. ఆ నీళ్ళు అయితే బ్యాగ్ అని వేసేసా ఇంకా బ్యాగ్ ఇక ఎవడో పైసలు వేసింది మా టిక్కిలా. కాలుతున్నాయి కాళ్ళు. ఇప్పుడు ఏమనిపించదు కాదు, మీరు నన్ను చూసి జలాంచుకుంటారు అని చెప్పి మీ కాళ్ళు కాల్పినికి వచ్చిన. అర్థమవుతుందా? అందుకని జలాంచుకోవద్దురా. అదే ఇప్పుడు చూడు మీ కాళ్ళు ఎట్లా కల్పిస్తున్నాడు. కాలుతున్నా గాయస్. ఇగో స్నానం చేసుకొని వచ్చేసినాం. అది గుండం అన్నారు. అది ఏంది? అది మొత్తం షాపులు, ఎంటికలు. చెప్పు బాయ్. మంచిగా హీరో రాను చూడు ఇక్కడ బొట్టుకు 10 రూపాయలు అయితే తీసుకుర్రు. 10 రూపాయలు తీసుకురేమో. ఆ 10 రూపాయలకి న్యాయం చేసిర్రు. ఎంత మంచి పెట్టరు చూడు. అరే వచ్చేసింది కదా రా గిదేనా గిది గింత ఎక్కనికి ఏమైందిరా? మళ్ళీ ఇంకా ఎక్కాలి ఏం అనుకుంటున్నావు? కలిసిమంటే మాట్లాడు దేవుని కాడ జరా భక్తుల లాక్కుంటూ. అర్థమవుతుందా? భక్తుల లాక్కుంటలేడు. ఏం చెప్పరా పోయాడు. మేము ఏడ పోయినా హైదరాబాద్ ఏడా ఆడ కింద వరకు హైదరాబాద్. గుడి ఎక్కినాక భక్తులం అందరం. కానీ రా భయ్ మనకు అలా అంటే ముసలోళ్ళు. నువ్వు ముసలోళ్ళా? ఇదే ఎక్కలేడు లైఫ్ లో. ఏం గోల్స్ ఎక్కుతాడు చెప్పు? ఈ మెట్లు ఎక్కలేడు. సపోజ్ ఇగో గాడికి పోతే సక్సెస్ అవుతావు రాబోయ్ అని చెప్పినా కూడా ఎక్కడాడు. ఇగో మాకే తిండి కూర లేక దేవుని కాడికి వస్తున్నాం జర మంచిగా అని. మళ్ళీ అమ్మమ్మ మనకు అడుగుతుంది పైసలు. అరే వాటర్ నింపుకో కూడా. అమ్మా కిందికి ఎక్కినాం. నాకు ఇంకా ఏమైతే లేదురా గింతెక్కి. నేను తిరుపతి మెట్లు ఎక్కినారా అమ్మ గిదంతరా. నువ్వు కొద్దిసేపు అయితే కొండలో ఎక్కిన అంటే కొండ కాదు రియల్ గా. ఆడు చూడు ముంగల అనిపిస్తున్నట్టు మనుషులు. రావాలి దోస్తులు నెంబర్ రావాలి, తిరగాలి. అక్కడిక్కడ కాదు, గోవలకి అడికిడికి కాదు, అప్పుడప్పుడు గుడిలకు కూడా రావాలి. అర్థమవుతుందా? అంట వరద్ భాయ్ గోవిందా గోవిందా. ఫైనల్లీ వచ్చేసినాం అనుకో గుట్ట. నేను ఈ కొడుకులకి అప్పుడే చెప్పిన అరే బస్ లో పోదాం రావే అని చెప్పి. ఇగో నాకు ఇప్పుడు మొత్తం దమ్ దమ్ అవుతుంది. అందుకని నేను చెప్పిన మాట నేను అప్పుడప్పుడు వచ్చేసిన అప్పుడు కాలు కలుతున్నాయి. ఉరుకు ఎట్లా ఉరుకుతుంది జర పందేనా మంచి ఉరుకుతుంది. ఉరుకు మళ్ళీ మోకాల మీద నడు మళ్ళీ ఆడు బోల్రా బొక్కల వాడుతుండే. దేవుని దర్శనం ఈయన అవుతుండే. నిన్ను మోకాల మీద నడుమలే రే కాలం మీద నడుమన్నా. అమ్మా దమ్ దమ్ అవుతుంది బాయా. ఇవాడ బిస్కెట్లు ఆకలితే నేను బిస్కెట్లు ఉన్నాయి. హాయ్ కోతి. ఎంట్రీ అయ్యంగానే మనకి ఆంజనేయులు కనబడ్డాడు. ఆంజనేయులు స్వామి జై శ్రీరామ్. అమ్మా ఫైనల్లీ ఎక్కేసినాం బాయా. ఎన్ని ఉంటారా తిప్పి కొడితే మెట్లు? 200 చిల్లర అనుకో బాయా. లోపలికి పోయి వచ్చినాం. లోపల ఫోన్లు తీసుకొని ఇస్తలేరని చెప్పి, కానీ లోపలికి పోగానే కూల్ ఉంది మొత్తం. అందరికీ నా బెస్ట్ని చూపిస్తున్నా. నా బెస్ట్ ఎట్లుంటుంది చూడరి. ఇగో దర్శనం అయితే అయిపోయింది. మీరు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే బస్సులో ఎక్కురి బాయ్. మెట్లు ఎక్కి మాత్రం రాకురి. కాలుతున్నాయి. ఏం కాలుతున్నాయి? కాలు మొత్తం ఎర్రగా అయినాయి. ఎట్లా అనిపిస్తుంది రా? కాలు కాలుతున్నాయి కదా. కాలు ఒకటే కాలుతున్నాయా ఇంకేమైనా కాలుతున్నాయా? గాయ్స్ ఎంట్రీ చూడరి. కోమ ఉంది. గుడి కూడా మస్తు ఉంది. సేమ్ జరా యాదగిరిగుట్ట టైప్ లాగానే ఉంది. అందరు 10 సార్లు కొడుతారు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు? నేను కొట్టలే కానీ పవన్ గారు కొడుతుంటే పట్టుకున్నా. నేనైతే ఒక్కసారి కొట్టినా. అవాడ కొట్లాడుతారు గంట కొట్టని. ముసలోళ్ళు అంకుల్ వాళ్ళు కొట్లాడుతున్నారు 50 గంట. చిన్న చిన్న పిల్లలు కొట్లాడుతారు. కానీ ఈ టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది చూడు. ఇవి అన్ని గుడిలు అయితే తిరిగేసినాం. యాదగిరిగుట్ట, ఇంకా పాత నరసింహస్వామి టెంపుల్ అక్కడ అన్నీ తిరిగినాం. హనుమాన్ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ కూడా వచ్చేసినాం. అన్ని దర్శనం చేసుకున్నాం. మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మా వాడు నారాజ్ అయిపోయాడు అన్ని పిల్ల ఊళ్ళే అని చెప్పి.